100 కోట్లకు పైగా బడ్జెట్, హాలీవుడ్ లెవెల్ విజువల్స్, భారతదేశంలోని ప్రాచీన విష్ణు ఆలయాల రహస్యాలు, నాగబంధం అనే శక్తివంతమైన మిస్టరీ. అసలు ఈ సినిమా ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిందా లేదా కేవలం విజువల్స్ కే పరిమితమైందా? ఈ వీడియోలో స్పాయిలర్స్ లేకుండా నాగబంధం మూవీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. హాయ్ అందరికి, మీరు చూస్తున్నారు టాలీపల్స్. ఇక నాగబంధం స్టోరీ గురించి వస్తే, భారతదేశంలోని అత్యంత ప్రాచీన విష్ణు ఆలయాల్లో దాగి ఉన్న ఒక రహస్య శక్తి. ఆ శక్తిని కాపాడేది నాగబంధం. శతాబ్దాలుగా దానిని ఎవరూ ఛేదించలేకపోయారు. కానీ ఒక శక్తివంతమైన శత్రువు ఆ రహస్యాన్ని సొంతం చేసుకోవడానికి రంగంలోకి దిగుతాడు. ఈ ప్రమాదాన్ని ఆపడానికి హీరో చేసే ప్రయాణం, ఆ ప్రయాణంలో బయటపడే పురాణాలు, చరిత్ర, దైవ రహస్యాలు అన్ని కలిపి సినిమా ముందుకు సాగుతుంది. ఇంతకంటే ఎక్కువ చెబితే స్పాయిలర్ అవుతుంది. ఇక మనం ఫస్ట్ హాఫ్ గురించి చెప్పేసుకుందాం ఎలా ఉంటుందో. సినిమా మొదలైన కొన్ని నిమిషాల్లోనే గ్రాండ్ విజువల్స్ ఆకట్టుకుంటాయి భయ. ప్రతి ఫ్రేమ్ లో భారీ నిర్మాణ విలువలు కనిపిస్తాయి. మిస్టరీని నెమ్మదిగా బిల్డప్ చేస్తూ ప్రేక్షకులను చాలా గట్టిగా ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు. కొన్ని సీన్స్ నిజంగా అద్భుతంగా అనిపిస్తాయి. అయితే కొన్ని చోట్ల పేస్ కాస్త నెమ్మదిగా అనిపించవచ్చు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఇంటర్వెల్ తర్వాత సినిమా అసలు ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. యాక్షన్, మిస్టరీ, పురాణ అంశాలు మూడు కలిపి పెద్ద విజువల్స్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఇక క్లైమాక్స్ సంగతికి వస్తే, విఎఫ్ఎక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కలిపి మంచి ఎలివేషన్స్ ఇస్తాయి. ఇక నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, విరాట కర్ణ తన పాత్రకు సరిపోయేలా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తాడు. నభా నటాషా తన పాత్రతో చాలా ఆకట్టుకుంటుంది. ఇక జగపతి బాబు ఇంకా మురళీ శర్మ వంటి సీనియర్ నటులు సినిమాకి బలమయ్యారు. ప్రతి ఒక్కరి పాత్ర కథలో ఉపయోగపడేలా ఉంది. ఇక ప్లస్ పాయింట్స్ గురించి వస్తే, విఎఫ్ఎక్స్, గ్రాండ్ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ మూవీకి చాలా పాజిటివ్ ఇచ్చింది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, మొదటి భాగంలోనే కొంచెం స్లో నరేషన్ అనిపించవచ్చు. కొన్ని సన్నివేశాలు మరింత షార్ప్ గా ఉండాల్సింది అనిపిస్తుంది. భారీ రన్ టైం అందరికి నచ్చకపోవచ్చు. ఇట్ డిపెండ్స్. ఫైనల్ వర్డిక్ట్ అయితే, మీకు కాంతారా, కార్తికేయ, తుంబాడ్ లాంటి మిస్టరీ, పురాణ, అడ్వెంచర్ సినిమాలు నచ్చితే నాగబంధం కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగల సినిమా ఇది. ఇది మాస్ కమర్షియల్ మూవీ కంటే విజువల్ అడ్వెంచర్ జర్నీ. గ్రాండ్ స్క్రీన్ మీద చూస్తే ఈ మూవీ మరింత ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్ గా రేటింగ్ గురించి వచ్చేస్తే, నేను 4.2 అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇస్తున్నాను దీనికి. మీరు ఈ సినిమా చూసారా? మీ అభిప్రాయం కామెంట్లలో చెప్పండి. ఇలాంటి మూవీ రివ్యూస్, టాలీవుడ్ అప్డేట్స్ కోసం మన టాలీపల్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అంతవరకు నమస్కారం.